హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక ఈ వీడియోలో మీ అందరి కోసం తీసుకొచ్చేసాను చక్కని పార్టీ వేర్ డ్రెస్సెస్ ఫ్లిప్కార్ట్ నుంచి. ఎందుకంటే మనకి ఇంకా వెడ్డింగ్ సీజన్ ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ముహూర్తాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. మంచి డేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో 24, 25 ఎక్కడికో ఎందుకు ఈ నెలలోనే ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి సమ్మర్ మొదలైతే బోల్డ్ అంత పెళ్లి సందడే మనకి మ్యాక్సిమం అయితే కనుక పెళ్ళిళ్ళే ఉంటాయి కదా వేసవికాలం. సో సింపుల్ పార్టీ వేర్, సెమీ పార్టీ వేర్ లైక్ ఈ కలెక్షన్ అంతా కూడా మన పేజ్లో అయితే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి డిఫరెంట్ కలెక్షన్స్, అలాగే డిఫరెంట్ యాప్స్ నుంచి కూడా మంచి మంచి లంగా ఓణీలు కూడా రీసెంట్గా ఇచ్చానండి. మన మీషో నుండి మీరు చూసే ఉంటారు. సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అయితే కనుక దూసుకు రాబోతున్నాయి. డెఫినెట్గా మీ షాపింగ్కి అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఇవాళ అయితే కనుక నేను కొన్ని పార్టీ వేర్ రిలేటెడ్గా ఫ్లిప్కార్ట్ని 5 డిఫరెంట్ సెట్స్ని అయితే 3 పీస్ అండి షేర్ చేయడానికి తీసుకొచ్చాను. మీకు తెలుసు అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయని. అండ్ తప్పకుండా పేజ్ ఫాలో అవ్వండి. గివ్ అవే కూడా నడుస్తుంది మన పేజ్లో, తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తాను. సో ఏం లేదండి, పేజ్ ఫాలో అవ్వండి, కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో ఒకవేళ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక వాళ్ళకి చెప్తున్నాను. ఒకసారి అయితే కనుక మన షార్ట్ వీడియో కూడా ఉండింది, గివ్ అవేలో నేను ఇచ్చేటటువంటి సారీస్ని కూడా చూపించాను. నెక్స్ట్ మంత్ ఫస్ట్కి అయితే కనుక నా ప్రతి వీడియోలో కామన్గా కనిపించేటటువంటి వాళ్ళని మాత్రమే తీసుకుంటాను నేమ్స్ని. సో కాబట్టి ఏ దాన్ని కూడా మీరు వదలకుండా మీ కామెంట్ అయితే మాత్రం తప్పకుండా డ్రాప్ చేయండి. లైక్ నెంబర్ అండ్ మీరు ఏదైనా పెట్టాలనుకుంటే అది కూడా. సో ఆ నేమ్స్ని మాత్రమే నేను సార్ట్అవుట్ చేస్తాను అనమాట. ఇవాళ నేను వేసుకున్నటువంటి ఈ చక్కని మల్ కాటన్ బేస్డ్ బాటమ్ కాటన్, టాప్ కాటన్, దుపట్టా కూడా కాటన్ 3 పీస్లో వచ్చింది. ఇవాళ నేను చూపించే పార్టీ వేర్ కలెక్షన్స్తో పాటుగా నా డ్రెస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, చెక్ చేసుకోండి. సైజెస్ అన్నింటిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీనిలో కూడా ఇప్పుడు నేను చూపించే వాటిలో కూడా మనకైతే కనుక కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది. అన్నిటిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే కనుక చూసేసుకుందామండి. ఫస్ట్ డ్రెస్ అండి. ఇదైతే కనుక ఇప్పుడు బాగా రన్నింగ్ అండ్ ట్రెండింగ్, డిఫరెంట్ యాప్స్లో కూడా ఉంది. డిపెండ్స్ ప్రైస్ అండ్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ప్రకారంగా కూడా మీరు చూసే ఉండి ఉంటారు. నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. బికాజ్ డ్రెస్సెస్ అందులో చాలా బాగుంటాయి, ఇంటర్లాక్ ఉంటాయి, పాకెట్స్ ఉంటాయి, ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి నాకు నచ్చుతుంది అనమాట. సో మంచి రస్ట్ ఆరెంజ్ ప్యాటర్న్ లేకపోతే కాపర్ కలర్ కూడా చెప్పొచ్చు అండి. వర్క్ వచ్చేసింది. మెయిన్ దీని అందం అయితే కనుక ఫ్రంట్ యోక్ పార్ట్ వర్క్ అనే చెప్పాలి. అప్కమింగ్లో అయితే కనుక నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఇవి వేసుకున్న తర్వాత లుక్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా 1 by 1గా మీరు చూడొచ్చు. సో ఇదైతే కనుక మనకి ఫ్లేర్ అండి, అనార్కలి ప్యాటర్న్ ఉంటుంది. మంచి చినాన్ మెటీరియల్. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి లైనింగ్తో కంప్లీట్గా అయితే కనుక టాప్ డీటెయిలింగ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది మెటీరియల్, క్వాలిటీ, కలర్, వర్క్ అంతా కూడా. సో బ్యాక్ సైడ్ కూడా మనకైతే కనుక డోరీస్ అయితే షోల్డర్ ఫిట్టింగ్ రిలేటెడ్గా అయితే కనుక ఇచ్చున్నారండి. ఇలా వస్తుంది. మెయిన్ దీని అందం మాత్రం యోక్ పాటే. వర్క్ చాలా బాగుండింది. అండ్ దీనికి ఏంటంటే మనకి బాటమ్ అండ్ దుపట్టా, బాటమ్కి కూడా మనకైతే కనుక సేమ్ కలర్, అలాగే విత్ లైనింగ్తో అయితే కనుక మనకి ఈ విధంగా. నేను ఇవాళన్నీ కూడా ఎల్ సైజే తీసుకున్నానండి. మీరు ఇక్కడ ట్యాగ్ కూడా చూసుకోవచ్చు. ఎల్ ఫ్రీ సైజ్ నాకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే కనుక చినాన్ మెటీరియల్ సేమ్ కలర్లోనే మనకి ఇచ్చినటువంటి బాటమ్ ప్యాటర్న్ అనేది. అండ్ దీనికైతే పలాజోకి లైనింగ్ అయితే రాలేదండి, ఇంటర్లాక్ అయితే కనుక వచ్చింది. ఇది దీని బాటమ్ డీటెయిలింగ్. అండ్ స్కాలప్ కట్లో అయితే కనుక వర్క్ వచ్చేసి దీని దుపట్టా అయితే కనుక చాలా చక్కగా ఉందండి. సో ఇలా 2 సైడ్ అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ బూటీ తీసేసుకున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా మిడిల్లో ఇలా అయితే కనుక మన ఫస్ట్ డ్రెస్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకోండి, మీరు ఇలా తీసుకోండి. చక్కగా ఉంది చూడండి ప్యాటర్న్. వేస్తే కూడా కలర్ చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఇదే బాగా ట్రెండ్ నడుస్తున్నటువంటి కలర్ అండి. ఆరెంజ్, కాపర్ ఇవే ఉన్నాయి. పింక్, ఇవి రెండింటి కాంబినేషన్ షేడ్స్ ఇవి బాగా ట్రెండ్లో ఉన్నవి. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ అండి. ఈ సెట్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. వర్క్ డీటెయిలింగ్ ప్యాటర్న్ అంతా కూడా. ఇది కూడా అయితే కనుక ఓపెన్ చేద్దాము ఎలా ఉందనేసి. బాటమ్ అండ్ దుపట్టాతో ఇది కూడా 3 పీస్లో అయితే కనుక చాలా లేటెస్ట్గా మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చినటువంటి ఒక చక్కని డ్రెస్ అండి విత్ లైనింగ్. అది కూడా లైనింగ్ ఉంది. ఇదైతే కనుక మనకి యోక్ పార్ట్ అండ్ క్లాస్ ఐటమ్, డీసెంట్ వర్క్ అయితే కనుక మనకి వచ్చేసింది యోక్ పార్ట్ దగ్గర. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం అంతా కూడా మళ్ళీ మనకి ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్లో ఫ్లవర్స్ సైడ్లో కూడా ఇది ఫ్లవర్స్ అయితే కనుక వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేస్తాను. మీరైతే లైనింగ్ అండ్ సైడ్ కట్ చూసుకోండి. లైనింగ్ వచ్చేసి మనకి ఇది పాలిస్టర్ లైనింగ్ వేశారు, సాఫ్ట్గా ఉండింది మనకైతే కనుక. ఇది బ్యాక్ సైడ్ టాప్ డీటెయిలింగ్. ఇది బేబీ పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. అసలు చాలా బాగా అనిపిస్తుంది. లైక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఇంకా కూడా హైలైట్ అవుతుంది సైడ్లో వచ్చినటువంటి డిజైన్ బట్టి.
ఫ్రంట్ యోక్ పార్ట్ దగ్గర కూడా మనకైతే కనుక నెక్ లైన్ అండ్ జరీ వర్క్ కూడా చూసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చినటువంటి పింక్ కలర్ కాంబినేషన్లో మనకి దీని యొక్క బాటమ్ డీటెయిలింగ్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇంటర్లాక్ వచ్చిందండి, పాకెట్ అయితే రాలేదు. సో ఇది మనకైతే కనుక స్ట్రైట్ కట్ ప్యాటర్న్లో బేబీ పింక్ పైన ఈ కుర్తీకి వచ్చినటువంటి టాప్ యొక్క డీటెయిలింగ్ అనమాట ఇలా ఉంటుంది. మీరు కావాలంటే డార్క్ పింక్ కూడా వేసుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది అది కూడా. అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్ కూడా మళ్ళీ మనం వేరే వాటికి కూడా వాడుకోవచ్చు. బేబీ పింక్ వేటి మీద కన్నా వస్తుంది అని అనుకుంటే ఇది కూడా మీకు అయితే కనుక ప్రింటెడ్ థీమ్లోనే ఇలా మంచి ఫ్లవర్ కాంబినేషన్లో వచ్చినటువంటి దుపట్టాతో విస్కోస్ లాంటి ఫీల్ ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చక్కగా ఉందన్నమాట ఇది కూడా. సో ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఇదైతే కనుక 2 మీటర్ చక్కని దుపట్టా మనకైతే కనుక దీని సొంతమని చెప్పాలి, ఇలా వస్తుందండి. సో ఇది మన సెకండ్ డ్రెస్. బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయండి అన్నీ కూడా. సో ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలాంటి కాంబినేషన్ నచ్చుతుంది, ఇలాంటి కలర్స్ నచ్చుతాయి, డీసెంట్ అండ్ సెటిల్డ్గా పేస్టల్ టైప్ అట్లాంటి అనుకున్నప్పుడు మీరు ఇలా తీసుకోండి. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే సమ్మర్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి. డ్రెస్ మాత్రం హైలీ రికమెండెడ్. నేను వేసుకుని కంఫర్ట్ ఫీల్ అయ్యాకే నేను మీకు చెప్తున్న రివ్యూ ఇది. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక కాంబినేషన్ అండి. అసలు పర్పుల్ కలర్లో అద్భుతంగా ఉంది డ్రెస్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది కూడా మంచి థ్రెడ్ వర్క్లో అయితే కనుక వచ్చేసింది. ఈ సైడ్ కట్ టాప్ వచ్చింది. ఒకసారి కలర్ అండ్ షైన్ అండ్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో. లైనింగ్ డీటెయిలింగ్ అన్నీ నేను చూపిస్తాను ఇంకా మీకు 1 by 1గా. హ్యాండ్ మీద కూడా చాలా చక్కగా అయితే కనుక మనకి ఇంత మంచి వర్క్ అయితే కనుక వచ్చింది. వేసుకున్న ప్రతిదీ కూడా మీరు ముందు మన షార్ట్ వీడియోలలో చూస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. బ్యాక్ సైడ్ అనమాట ఇది. అండ్ ఫ్రంట్ యోక్ పార్ట్ మాత్రం నిజంగా చాలా అట్రాక్టివ్ వర్క్ వచ్చిందని చెప్పాలండి. మొత్తం అంతా కూడా సాఫ్ట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్. ఫ్యాబ్రిక్ కూడా చందేరిలో గోల్డ్ కలర్ అయితే ఉండడం వల్ల చాలా మంచిగా అయితే కనుక మనకి షైన్ అవుతుంది అనమాట. ఇది కుర్తీ యొక్క డీటెయిలింగ్ అండి. నెక్స్ట్ అయితే కనుక దీని యొక్క బాటమ్ కూడా చాలా బాగుంది. ఎలాస్టిక్ ఫిట్టింగ్, సేమ్ ప్యాటర్న్, సేమ్ అదే క్లాత్ తీసుకుని స్టిచ్ చేశారు. దీనికి రైట్ సైడ్లో అయితే కనుక మనకి చక్కగా పాకెట్ కూడా వచ్చింది. ఎవరైనా ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కలర్ కూడా మంచి డాబ్ రంగు, అంటే బ్రైట్ రంగు అని. అండ్ వీడియోస్లలో వాటిలో కూడా చాలా బాగా కనపడుతుంది. ఇలా ఉంటుందండి. బాటమ్ దగ్గర కూడా మనకి హ్యాండ్ దగ్గర వచ్చినట్టుగానే చక్కగా వర్క్ అయితే కనుక ఇచ్చేసారు. అండ్ దీనికైతే కనుక మనకి గోల్డ్ బార్డర్ అండ్ గోల్డ్ బూటీతో అయితే కనుక కాన్సెప్ట్లో మనకి దుపట్టా కొంచెం బాందిని రిలేటెడ్ ప్యాటర్న్ ప్రింటెడ్తో అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకోండి ప్యాటర్న్, ఇలా తీసుకోండి. సో లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అండ్ ఓవరాల్గా ఫ్లిప్కార్ట్లో మీరు ఇంతవరకు చూడని కలెక్షన్సే నేను ఈ వీడియోలో అయితే కనుక తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్గా మనకి ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు సీజన్ తగినట్టుగా అయితే కనుక వచ్చాయండి. 2 మీటర్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఫ్లేర్ గేరా కాంబినేషన్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. వేసాక మంచి కలర్ అండి, చక్కగా వచ్చింది దుపట్టాతో కంప్లీట్గా. మీకు సైడ్లో నేను ప్రైస్ అన్నీ కూడా క్లియర్గా పెడుతున్నాను. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నటువంటి సైజ్ అమౌంట్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీరు చూడవచ్చు. దాన్ని బట్టి సైజెస్ అన్నిట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ వచ్చినటువంటి ఫ్రెష్ డిజైన్స్ అనమాట. నెక్స్ట్ మరొక డ్రెస్ చూద్దాము. పార్టీ వేర్లోనే ఇది కూడా మీకు చాలా బాగుంటుందనే తీసుకున్నానండి. కొంచెం క్రాప్ టాప్ టైప్ ప్యాటర్న్ ఉంటుంది. ఇదైతే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి ఇదే డ్రెస్లో వచ్చిందండి. ఇదైతే కనుక చిన్న కాంప్లిమెంటరీ లాగా కూడా పెట్టారు. ఓకే, ఇదేంటంటే ఒక టైప్ బ్రాస్లెట్, ఒక చైన్, ఒక రింగ్, 3 కలిపి ఒక ప్యాక్లో ఉన్నాయి. ఇది జస్ట్ దానంతా వచ్చిందండి. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. ఎక్కడైనా ఒకవేళ ఊడిపోతే కనుక కొన్ని అద్దాలు కూడా పెట్టారు. ఎక్కడైనా ఒకవేళ రియల్ మిర్రర్లో వచ్చింది కాబట్టి కొన్ని మిర్రర్స్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ అయితే ఇంక ఇది చూసేద్దాము. ఇదైతే కనుక టాప్ అనమాట. సో అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మీకు షోల్డర్కి పర్ఫెక్ట్గా వీటికి అడ్జస్ట్మెంట్ అయితే కనుక ఉందండి. ఓకే, బ్యాక్ సైడ్ అయితే కనుక కొంచెం డిజైనర్ స్టైల్లోనే మనకైతే కనుక ఓపెన్ అనేది ఈ విధంగా ఇచ్చారు. కంప్లీట్ పార్టీవేర్ సెక్షన్ అండి. ఇదైతే కనుక ఫ్రంట్ బాడీ పార్ట్. ఓకే, నెక్స్ట్ అయితే కనుక దీనికి వచ్చినటువంటి జాకెట్ ఇది ఇలా ఉంటుంది. బాగుందండి. ఇది కూడా నాకు నచ్చి పెట్టాను ఆర్డర్. ఇది కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు కదా మన దానిలో, అండ్ మోడర్న్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, లైక్ డిజైనర్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ని కూడా సెట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది వాళ్ళ కోసం తీసుకున్నాను. కంప్లీట్ హెవీ రిసెప్షన్స్కి వాటికి వేసుకోవడానికి కొంచెం ఆ లైటింగ్కి బాగుండాలి కదా అట్రాక్టివ్గా. సో అందుకోసం అయితే కనుక ఈ పార్టీ వేర్ని నేను చూస్ చేసుకున్నాను. సో ఇదైతే కనుక డౌన్ సైడ్ పార్ట్లో కూడా హెవీగా అయితే కనుక మనకి ఇంత మంచి వర్క్ తీసుకున్నారండి. ఇలాగా కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్ని ఏమో సింగిల్ క్యాటలాగ్స్ ఉన్నాయి. ప్రతిదానికి కూడా వీటికైతే ఇంటర్లాక్స్ అన్నిటితో చాలా చక్కగా అయితే కనుక వచ్చిందండి. అలాగే దీనికి బ్యాక్ సైడ్ కూడా అయితే కనుక మనకి ఇంత మంచి వర్క్ వచ్చింది, అది కూడా చూపిస్తాను. ఒక్కసారి ఇక్కడ చూసేసుకుంటే కనుక మనం బ్యాక్ కూడా చూసేసుకుందాం. 2 సైడ్లో కూడా ఇంత రియల్ మిర్రర్ వర్క్ వచ్చింది కదా. ఇదైతే కనుక జార్జెట్ మెటీరియల్ పైన అండి. ఇదైతే కనుక మీకు బ్యాక్ సైడ్ ఇది డిజైన్.
ఓకే, ఇది దీనికి వచ్చినటువంటి జాకెట్ అనమాట. ఇప్పుడు దీనికి వచ్చినటువంటి పలాజో చూద్దాము. ఇది కూడా చాలా బాగుంది. ఫ్రంట్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఎలాస్టిక్ ఫిట్టింగ్తో వచ్చిందండి. పలాజో కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. పలాజో కూడా ఫుల్ ఫ్లేర్డ్ పలాజో, అలాగే లేస్ బార్డర్తో అయితే కనుక ఈ విధంగా ఉంది. ఇంత పెద్ద ఫ్లేర్తో అయితే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి రియల్ మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నారు. చక్కని పలాజో అండి, వేస్తే మస్తు స్టైల్ కొడుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో నచ్చింది అనుకుంటే ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసుకోండి. సైజెస్ అయితే కనుక కొన్నిట్లో ఫ్రీ ఉన్నాయి, ఇలాంటి వాటిలో లెహంగా అలాంటివి కూడా చాలా ఉన్నాయండి మనకి వీటిలో ఫ్లిప్కార్ట్లో. నెక్స్ట్ అయితే కనుక మరొక 3 పీస్ సెట్ చూద్దాము. ఇది కూడా నెక్స్ట్ క్లాసీ సెట్ అని చెప్పాలి. దుపట్టా అండ్ బాటమ్తో అయితే కనుక వచ్చినటువంటి 3 పీస్ సెట్ ఇప్పుడు నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా జస్ట్ నాకు ఇవాళ డెలివరీ అయ్యాయండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ లాంచ్ మనకి. ఒక్కసారి చూడండి, ఇలాంటి డ్రెస్సెస్ అసలు ఇంకా ఎవరు కూడా షేర్ చేయలేదండి మనకి. ఇంకా ఫ్లిప్కార్ట్లో కొన్నంత లేటెస్ట్ ప్యాటర్న్స్ నేను తీసుకొచ్చేసాను. పేజ్ ఫాలో అయిపోతే ముందు ముందు ఇంకా కూడా మంచి మంచి కలెక్షన్స్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఇదైతే కనుక నైరా మన ఫ్రంట్ స్లిట్ వచ్చేసి దానిలోంచి అయితే కనుక ఉంటుంది. ఇదైతే కనుక యోక్ పార్ట్ దగ్గర కూడా మనకైతే మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నారు. ప్యాటర్న్ చాలా బాగుంది, కొంచెం డిజైనర్ స్టైల్, ఎల్లో కలర్ కాంబినేషన్ మీద ఇలా తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండి. ఇదైతే కనుక మనకి ఫ్రంట్ యోక్ పార్ట్ దగ్గర డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్ థీమ్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా లైట్ వెయిట్ మిర్రర్తోని థ్రెడ్ వర్క్ చేశారనమాట. అది దానికి వచ్చినటువంటి డీటెయిలింగ్ యోక్ పార్ట్కి. ఇదైతే కనుక మనకి స్ట్రైట్ కట్లోని, అలాగే దీనికి వచ్చినటువంటి బాటమ్ అనమాట. పాకెట్ అయితే రాలేదండి, స్ట్రైట్ కట్ పైన అయితే కనుక బాటమ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇది దీని యొక్క బాటమ్ డీటెయిలింగ్. అండ్ దీనికి వచ్చినటువంటి షిఫాన్ జార్జెట్ అవుట్లైన్ అంతా కూడా ఈ విధంగా బార్డర్ అంతా తీసేసుకుని 2 మీటర్లో అయితే కనుక ఇచ్చినటువంటి చక్కని దుపట్టా. ఇది కూడా మనకి ఇలా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకోండి, మీరు ఇలా తీసేసుకోండి. పెద్ద దుపట్టా దీని అయితే మాత్రం, ఇప్పుడు నేను చూపించిన అన్నిటికంటే కూడా ఇది పెద్ద దుపట్టా. ఎంత ఫ్రీగా అయితే కనుక ఇచ్చేశారు. ఇలా వస్తుంది. ఓకే, సో కాంబినేషన్ అయితే కనుక ఇలా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చండి. ఇవన్నీ కలెక్షన్స్ అన్నీ కూడా మంచిగా ఇప్పుడున్నటువంటి సీజన్కి పర్ఫెక్ట్గా మీకు సెట్ అయ్యేలాగానే నేను షేర్ చేశాను. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. సో ఇప్పుడైతే కనుక గివ్ అవే డీటెయిల్స్ చెప్పేస్తానండి. నేను ఫస్ట్, అలాగే సెకండ్ అండ్ థర్డ్ ముగ్గురు కోసం కూడా నేనైతే కనుక సేమ్ సారీస్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ సారీస్ మీకు తెలుసు, ఇంతకుముందు కూడా నేను చూపించాను. 870, 830, 850 మీషోలో కూడా డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర అయితే కనుక ఇవి పింక్ అండ్ ఆరెంజ్లో ఉన్న విషయం అండి. ఆల్రెడీ మీకు షేర్ చేశాను, నేను ఒక సారీ కూడా కట్టుకున్నాను కదా. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను గివ్ అవే కోసం తెప్పించాను, ఇంకా కనీసం ఓపెన్ కూడా కాలేవు. ఇది ఇప్పుడు ఫోటో కోసం అయితే ఓపెన్ చేశానండి. సేమ్ ఫోల్డ్, అసలు నేను కనీసం ఫోల్డ్ కూడా విప్పలేదు, మీకు చూస్తే తెలిసిపోద్దండి. సో ఇదైతే కనుక కంప్లీట్గా నేను ఈ ముగ్గురు కోసం పెట్టుకున్నటువంటి చీరలు ఇవి. సో ఇది ఓపెన్ చేస్తే కొంచెం బాగుంటుంది ఫోటో కోసమని ఇప్పుడు దీని ముడి విప్పాను ఇప్పుడు నేను. సో ఇవైతే కనుక మన పేజ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కోసం నేను తెప్పించిన చీరల యొక్క డీటెయిల్స్. అండ్ విన్నర్స్ని అయితే కనుక నెక్స్ట్ మంత్ 1వ తారీఖు అండి, అంటే ఈ 15 రోజులు కూడా ఈ గివ్ అవే కోసం ఈ సారీస్ ఇలాగే పెడతానండి. ఈ 15 రోజులు మన వీడియోస్ ఎవరైతే చూసి రెగ్యులర్గా కామెంట్ చేసే ఎవరైతే ఉంటారో లైక్ నెంబర్తో పాటుగా అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేసి ప్రతి వీడియో కింద ఉన్న వాళ్ళని మాత్రమే నేను తీసుకుంటాను. సో దానిలో నుంచి ఉన్న వాళ్ళని మాత్రమే ఫస్ట్, సెకండ్, థర్డ్ కేటగిరీస్ కింద నేను నెక్స్ట్ మంత్ 1కి అయితే కనుక రివీల్ చేస్తానండి. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏం చేయాలో. ప్రతి వీడియోని చూడండి, ఎలా ఉందో కలెక్షన్స్ని తప్పకుండా కమెంట్ చేయండి. ఈ 15 డేస్లో అయితే కనుక ఎవరైతే ఎవ్రీ వీడియోలో కామెంట్ అండ్ లైక్ నెంబర్ అండ్ ఎలా ఉన్నాయని అయితే కనుక రివ్యూ ఇస్తూ ఉంటారో వాళ్ళనైతే కనుక ఇందులోంచి సెలెక్ట్ చేయడానికి పెట్టుకున్నాను. తప్పకుండా పేజ్ని ఫాలో అయ్యే ఉండాలి. నాకు ఫాలోవర్స్ లిస్ట్ కూడా తెలుస్తుందండి, అందులోంచి కూడా మీ నేమ్ ఉందో లేదో అది కూడా నేను చెక్ చేసుకుంటాను. ఓకేనా? సో పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. లైక్ నెంబర్ అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది కూడా మన వీడియోస్ కింద అయితే కనుక రాయండి. సో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూసుకుంటాను. ఎవరైతే రెగ్యులర్గా నాకు కనపడుతూ ఉంటారో వాళ్ళకైతే కనుక అందులోంచి సార్ట్ అవుట్ చేసి మాత్రమే ఈ 3 ప్రైజ్లు అయితే కనుక ఈ 3 శారీస్ అయితే కనుక 1, 2, 3 అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో ఇదండి గివ్ అవే కోసం నేను ఇచ్చినటువంటి శారీస్ అండ్ నా మాటగా ఒక మాట అయితే చెప్పాను అనమాట. సో ఇది ఓకేనా?
ఫస్ట్ తారీఖుకి చూద్దాం ఎవరు విన్ అవుతారో. సో మిస్ చేయొద్దు, పార్టిసిపేట్ చేయండి తప్పకుండా. అయితే కనుక వీడియోస్ ఎలా ఉన్నాయో రివ్యూ రాయండి, లైక్ నెంబర్ కూడా మిస్ చేయకుండా పెట్టండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. పేజ్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. అది ఫాలో అవ్వకపోతే ఎలా చెప్పండి, అదే కదా మెయిన్ రూల్.